ఇచ్చేసినటువంటి మన గౌరవ ప్రీతమ నాయకులు శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి చెప్తున్నాం. పబ్లిక్ కార్యక్రమం చేసినటువంటి మన గారికి స్వాగతం సుస్వాగతం. కూటమి నాయకులు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒక ఎస్సీ కాలనీలో 1 lakh కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అది మళ్ళీ రేపు జేఈ గారు మేము వెళ్ళి మాట్లాడి కంప్లీట్ చేస్తాం సార్. అదేవిధంగా 250 హౌసింగ్ అప్లికేషన్లు కూడా వచ్చాయి సార్. అవి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా గోకులం షెడ్స్ 42 మంజూరు చేయించారు సార్. 38 కంప్లీట్ అయినాయి, ఇంకా 4 పెండింగ్ ఉన్నాయి సార్. పెద్ద చెప్పు. కజ్జుడు కూర్చోండి. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్నటి రోజున ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది. అంతేకాకుండా రోడ్లు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం మన్నేసినటువంటి పాపాన పోలా. ఎక్కడా 2 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి. మా ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మొదటి 3 నెలల్లోనే మన నియోజకవర్గంలో దాదాపు 21 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద మీకు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లకు వేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా గుంతల రోడ్లు ఉంటే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక పోతే మీకు ముత్యాల చెరువులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రైతానే మొదలు పెడతారు మాకు బ్యాటింగ్ పట్టాలని. దీని మీద మాకు పూర్తి అవగాహన ఉంది. మీరు ఎవరు కూడా నా ఎంటబడి నాకు మళ్ళీ అదే చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సినటువంటి చర్యలు నేను తీసుకుంటాను. కాబట్టి నా ఎంటబడాల్సిన పనిలే. పూర్తి అవగాహనతో ఉన్నటువంటి నాయకత్వం, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, ప్రతి ఇంచు నాకు అవగాహన ఉంది. కాబట్టి నా ఎంటే పడద్దని నేను చేసి పెడతాను. అంతేకాకుండా మీకు చెప్తున్నా, ముత్యాల చెరువు పరిసర ప్రాంతాల్లో వచ్చే రోజుల్లో మహార్దశ పట్టబోతోంది మీ రైతాంగానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరిగేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ఖచ్చితంగా ఇంకొక 1.5 సంవత్సరంలో అది కార్యరూపం దాల్చే విధంగానే మా చర్యలు ఉంటాయి. కార్యరూపం దాల్చిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడమే కాదు, ఉపాధి కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ని రకాలుగా మీకోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కానీ నాయకత్వం కానీ గతంలో లేదు. మీ దగ్గరకు వచ్చేసి మామూలుగా వాలంటీర్లు అంటే ఏదో వీళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు, అద్భుత శక్తులు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళకు వాళ్ళు ప్రమోట్ చేసుకొని ఒక అపోహ సృష్టించగలిగినారు. కానీ గడిచిన 7 నెలల్లో ఎప్పుడైనా వాలంటీర్ లేకుండా మీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా కుంటుపడిందా? ఒకసారి మీరే చెప్పమంటాను మహిళలు. ఎక్కడన్నా మీ పెన్షన్లు వెనకబడతానమ్మా? గత ప్రభుత్వ హయాంలో మీరు ఏదైనా ఆ రోజు ఊర్లో దొరకకపోతే మరుసటి నెల మీ పెన్షన్ క్యాన్సల్. వాస్తవమా కాదా? ఈసారి మీరు పెన్షన్ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటే కాదు, 2 నెలల పాటు మీరు రాకపోయినా 3వ నెలలో 3 నెలలు కలిపిచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. వాస్తవమా కాదా? మరొకసారి ముందుకు అవకాశం కల్పించండి. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై